అవునందన్న. చెప్పు తమ్ముడు. అన్న యానిమల్ కన్నా వైల్డ్గా ఉంది సినిమా చూడడానికి. ఆయన ఏమైనా సందీప్ రెడ్డి వంగ గారిని ఏమైనా ఇన్స్పిరేషన్ ఏమైనా తీసుకున్నారా? ఒకటి చెప్తా, చాలా మంది అడిగారు, చాలా పొలైట్గా చాలాసార్లు చెప్పా, ఇంకా చిరాకు వస్తుంది. అయితే యానిమల్ ఎప్పుడు రిలీజ్ అయింది? డిసెంబర్ లాస్ట్ ఇయర్ డిసెంబర్ అన్న. లాస్ట్ ఇయర్ డిసెంబర్. లవమూలి కథ ఎప్పుడు రాశాను నేను? 2019 ఏప్రిల్. అంటే వైల్డ్ యానిమల్ ఈజ్ ఇన్స్పైర్డ్ బై లవమూలి. లవమూలి ఈజ్ నాట్ ఇన్స్పైర్డ్ బై యానిమల్. ఓకే అన్న. అసలు టైమింగ్కి తేడా లేదు. వాళ్ళు ఆయన పాపం లాస్ట్ ఇయర్ రిలీజ్ చేసే సినిమా అంటే ఒక సంవత్సరం ముందో పోనీ ఎప్పుడు రాసుకుని ఉంటాడు కథ ఆయన. బట్ నాకు సంబంధం లేదు. లింక్ 2019లో నేను ఎక్కడో కొండల్లోకి వెళ్ళి కథ రాసుకున్నా. ఇది 2019 నేను కథ రాసుకొచ్చిన ఐ థింక్ 1 monthకో ఏమో తనకి చెప్పా. అప్పుడే విని చేద్దాం అనుకున్నాం. ఈ కోవిడ్ ఆగి తర్వాత చాలా ఇతరత్ర వల్ల మాకు 3-4 years అయిపోయింది. సో ఆ టైంకి అసలు యానిమల్ అనేది ఏమి తెలియదు, ఇంకోటి ఏమి తెలియదు, నథింగ్. సో ఇది ముందు వచ్చి ఉంటే యానిమల్ కంటే ముందు అనేవాడు అప్పుడు యానిమల్ ఏంటి లవమూలి లాగా ఉందని. అంటే టైటిల్ వైల్డ్ యానిమల్ అని పెడితే కరెక్ట్గా సెట్ అయిపోద్దాం కానీ అంటే నీ ఫ్యాంటసీలు ఒకేలే కానీ బట్ ఓకే అన్న. అంటే తెలుగు సినిమాల్లో ఆఫ్ జాకెట్ మీద అంటే న్యూడ్ గా చూపించారు బాగా. తెలుగు ఆడియన్స్ ఎంతవరకు బాగా ఇంట్రెస్ట్ చూపించడానికి వస్తారు ఆ మూవీ చూడడానికి అని. సో నేను ఇందాక అదే షీ ఆస్క్డ్ నైస్ క్వశ్చన్, లైక్ ఇది వేరే లాంగ్వేజ్లో తీస్తే ఈ సినిమాలు నీష్ అంటారు, లేకపోతే భలే తీశారు బోల్డ్గా అంటారు, బ్రేవ్, వాళ్ళ ఇండస్ట్రీలో వాళ్ళు బ్రేవ్గా కథలు తీస్తున్నారు. ఇలాంటి మానాళ్ళు అమ్మ తీరు ఎంతసేపు ఈ సోది సినిమాలు. ఇది ఆడియన్స్గా మేము అవతల కూర్చున్న సినిమాలు చూస్తున్నప్పుడు మన చుట్టుపక్కల వాళ్ళు అనే మాటలే ఇవి. మేము ఆ మాటల్లోంచి వచ్చాం. సో అవన్నీ యంగ్స్టర్స్గా సినిమాలు చూస్తున్నప్పుడు వై డోంట్ వీ డూ దోస్ ఫిల్మ్స్? ఉంది కదా స్కోప్, బాలీవుడ్లో చేస్తున్నారు, తమిళ్లో చేస్తున్నారు, మలయాళంలో చేస్తున్నారు, మనం కూడా చేయొచ్చు కదా అంటే మనోళ్ళు చేయరు. ఇందులోంచి వచ్చా నేను కూడా వింటానే. మనం రాసుకుంటున్నప్పుడు మరి మనమే వాగిన వాళ్ళం ఆడియన్స్లో కూర్చుని. సో ఐ వాంటెడ్ టు రైట్ ఫ్లాంబాయింట్గా రాద్దాం, తీద్దాం. ఓకే, సెన్సార్ వాళ్ళకి వాళ్ళ జాబ్ వాళ్ళకి ఉంటుంది. వాళ్ళ సినిమా చూసినప్పుడు అరే అది నా కూడా ఎందుకు తీసే అంటారు డెఫినెట్గా, ఇఫ్ ఇట్ ఫాల్స్ అవుట్ ఆఫ్ ద స్టోరీ. కథలో లేనప్పుడు సెన్సార్ వాళ్ళు రెడ్డింగ్తో కొట్టి పారదొప్పుతారు, అది మనందరికీ తెలుసు. ఎలాగో ఒక్క షాట్ కూడా కట్ ఇవ్వలేదు ఈ సినిమాలో. మీరు అన్ని ఉన్నాయని ఫీల్ అవుతున్నారు కదా, మరి ఒక్కటి సెన్సార్ వాళ్ళు ఒక్కటి కూడా కట్ ఇవ్వలేదంటే ఆయన నన్ను ఒక్కటే క్వశ్చన్ అడిగాడు, నీకు ఏ సర్టిఫికేట్ కావాలని. వెళ్ళి కూర్చోంగానే సార్ ప్రొడ్యూసర్లకైతే యూబై ఇస్తే బాగుంటుందన్న. యూబై అంటే 20 గంటలు ఇస్తాను మరి ఓకేనా అన్నాడు. నేను ఏకి ప్రిపేర్ అయి ఉన్నాను, బికాజ్ 18 ఏళ్ళు కంటే చిన్నోళ్ళు ఈ కాన్సెప్ట్ చూసి వేస్ట్. బికాజ్ నీకు ప్రేమ, రిలేషన్షిప్స్ ఇవన్నీ కొంచెం 18 దాటి ఒక 20-22 ఆ ఏజ్కి వెళ్తున్నప్పుడే యూ విల్ థింక్ అబౌట్ రిలేషన్షిప్స్. 18 లోపు అసలు వీటి గురించి ఆలోచించకూడదు, చదువుకోవాలి. అది ఓకే. ఇప్పుడు ఆర్ యు ఇన్ లవ్? అయితే పెళ్ళైతే ప్రేమించరా? అదేంటి నేను ప్రేమలో ఉన్నారా అని అడిగాను. పెళ్ళి అయిపోయింటారంటే లైవ్ జాగ్రత్త, ఇంట్లో చూస్తూ ఉంటారు. కాదండి, పెళ్లిలో ప్రేమ ఉంటుంది కదా, అదే పెద్దది కదా కదా. అంటే మీరు ప్రేమలో ఉన్నారా? ఉన్నారు కదా, కాన్ఫిడెంట్ ఉండాలి. కరెక్ట్, రైట్. సో యూ నో అబౌట్ లవ్, బికాజ్ యు మ్యారీడ్, యువర్ షేరింగ్ రిలేషన్షిప్ విత్ సంబడి అండ్ ఆల్ దట్. రిలేషన్షిప్ మొదలవుతున్నప్పుడు చూసే అట్రిబ్యూట్స్ వేరుంటాయి. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటాం, మనం బాగా సెలబ్రేట్ చేసుకుంటాం. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే ఏంటి? మనిషిని చూస్తే పోలికలు బాగున్నాయి, చూడడానికి బాగున్నారు, దేర్ క్యారింగ్ దెమ్సెల్ఫ్ వెల్, బాగా బట్టలు వేసుకుంటున్నారు, బాగా మాట్లాడుతున్నారు, భలే నడుస్తున్నారు, భలే, ఇవే చూస్తాం. బట్ వెన్ యూ స్టార్ట్ రిలేషన్షిప్ మొదట అంతా బాగుంటుంది, తర్వాతే ముందు ఆవిడ ప్రేమించింది, తర్వాత నేను ప్రేమించాల్సి వచ్చింది అన్నట్లుంటుంది. సో అక్కడ ఏంటంటే చాలా మందికి వై ద రిలేషన్షిప్స్ ఆర్ బ్రేకింగ్ అప్ ఎప్పటి నుంచో ఉంది. ఇది ఈ మధ్య తరంలో మనం ఎక్కువగా వింటుంది ఏంటంటే కాఫీ బాగా పెట్టలేదని విడాకులకు అప్లై చేస్తాను, కపుల్స్ చూస్తున్నాం. అన్ని బాగున్న ఫ్యామిలీస్ అన్ని అర్థం చేసుకుని పెళ్లి చేసుకుని కూడా 6 monthsలో దే ఆర్ బ్రేకింగ్ అప్. సో వై ఈస్ ది సినారియో ఆఫ్ బ్రేకింగ్ అప్ హ్యాపెన్స్ బిట్వీన్ 2 people వెన్ దే గెట్ ఇన్ టు రిలేషన్షిప్? అండ్ వై ఈస్ ద థాట్ ఆఫ్ ఇది నాకు కరెక్ట్ కాదు, ఆర్ అతను నాకు కరెక్ట్ కాదు, నేను ఇంకొకరిని ఎవరినో చూసుకోవాలి, సో సంబడి ఎల్స్ ఈజ్ బెటర్ ఫర్ మీ అనే థాట్ వస్తూనే ఉంటుంది మనకి కాన్స్టెంట్గా. ఏదో విషయంలో ఇది కాదేమో, పెళ్ళై 10 ఏళ్ల తర్వాత కూడా నేను ఆ రోజు ఆ అమ్మాయిని చేసుకొని ఉంటే నా లైఫ్ వేరేలా ఉండేదేమో. ఉంటుందా? ఎప్పుడుందా నీకు? లైవ్లో ఉన్నావు. ఇలాంటి థాట్స్ జనరల్గా వస్తాయి. జనరల్గా రిలేషన్షిప్స్లో అప్ అండ్ డౌన్స్ వస్తున్నప్పుడు సగటుగా వస్తాయి ఇలాంటి ఎగ్జిస్టెన్షియల్ క్వశ్చన్స్.
అవి ఎందుకు వస్తాయి, ఆ వస్తున్నప్పుడు ఆ బ్రేకప్లు ఎందుకు జరుగుతున్నాయి, దానికి అసలు సొల్యూషన్ ఉందా లేదా. అంటే నేను చిన్నప్పటి నుంచి విన్నది ఏంటంటే, సమాజంలో అందరూ మన పెద్దవాళ్ళు అందరూ చెప్పింది ఏంటంటే, అబ్బాయి సర్దుకుపోవాలిరా, రైట్, అడ్జస్ట్ అవ్వాలి. లైఫ్ అంటే అడ్జస్ట్ అవ్వాలి, అడ్జస్ట్ అవ్వకపోతే జరగదు. నీ జాబ్ అయినా, నీ ఇల్లు అయినా, నీ ప్రేమ అయినా, నీ ఏ రామాయణం అయినా కానీ యూ హ్యావ్ టు అడ్జస్ట్, దేర్ ఇస్ నో అదర్ ఆప్షన్. సో నాకు ఒక క్వశ్చన్, కాంప్రమైజ్ అయితే తప్ప రిలేషన్షిప్స్ నిలబడవా, దీనికి వేరే సొల్యూషన్ లేదా అని అన్నప్పుడు నాకు ఒక ఆన్సర్ దొరికింది. ఓహో ఓకే, దీన్ని చెప్దాం. ఈ నాకు అనిపించిన సొల్యూషన్ ఒక మంచి కథ రాసి ఇంట్రెస్టింగ్గా, ఇప్పుడు ఇంటర్వ్యూ చెప్పినట్టు కథ చెప్పలేం కదా, దానికి ఒక సెటప్, గోల, చిరపుంజి, హీరో అన్నీ పెట్టి అందంగా చెప్పాం. సో దట్ ఈస్ వాట్ దిస్ ఫిల్మ్ టాక్స్ అబౌట్, అందుకని ఇట్ ఈస్ మోర్ రిలేటబుల్. అంటే ఇది పెళ్ళికి ముందే ఉంటుందా, పెళ్ళైన తర్వాత అయ్యే కాంప్రమైజెస్ గురించి ఉంటుందా? నాకు తెలిసి నువ్వేం కోరుకుంటున్నావో నీకు కావాల్సిన ఆన్సర్లు కూడా అందులో ఉంటాయి. ఇంకోటి, ఇందులో ఒక డైలాగ్ ఉంది, పట్టపగలు కూడా ఇది సూర్యుడు లేని గుహ లాంటి గుండె నాదే అని. ఏంటి దాని మీనింగ్ ఏంటి? నీకు తెలుసుగా? నాకు తెలియదు, చెప్పండి. సో పట్టపగలు కూడా వెలుతురు పడని గుహ లాంటి గుండె నాది ఈజ్, యూ యూజ్ సమ్ ఎక్స్ప్రెషన్స్ ఇన్ డైలాగ్స్. అంటే ఒకటి సినిమాటిక్గా నేను పెద్దగా డైలాగులు రాయలే ఈ సినిమాలో, ఎందుకంటే నా క్యారెక్టర్ గ్రాఫ్ ప్రకారంగా డైలాగులు రాయటం ఇష్టం. ఇప్పుడు క్యారెక్టర్ ఒక ఆర్టిస్ట్, పెయింటర్, ఎవరిది కలవడు, పెద్ద సమాజంతో క్లోజ్గా లేడు, పుస్తకాలు అది చదివే అలవాటు లేదు, బొమ్మలు వేసుకుంటూ ఉంటాడు, ఎక్కడ కొండలో తనకంతా తిరుగుతూ ఉంటాడు. అలాంటి వాడు ఇప్పుడు వచ్చేసి పెద్ద పెద్ద డైలాగులు చెప్పేసి ఏదేదో రెఫరెన్స్లు చెప్పేసి అది దే టాక్ అవుట్ సైడ్ దేర్ క్యారెక్టర్. నాకు అట్లా రాయటం ఇష్టం ఉండదు. నేచర్లో తిరిగినోడు, చిన్నప్పటి నుంచి నేచర్లో కొండల్లో అలా తిరిగినోడు ఏదన్నా చెప్పాలి, ఎక్స్ప్రెస్ చేసుకోవాలంటే ఆర్టిస్ట్ కాబట్టి విజువల్గా తను చూసేదాన్ని ఏదన్నా రిప్రజెంటేటివ్గా పోలికతో చెప్దాం అనుకుంటాడు. అలా ఎలా చెప్పాలి అనుకున్నప్పుడు వచ్చిన సీన్లో మీరు ఆ సీన్ చెప్తే కానీ అర్థం కాదు ఆ డైలాగ్ ఏంటనేది యాక్చువల్లీ. సో హీ ట్రైస్ టు కన్వే టు ద గర్ల్, ఐ బీన్ ఇన్ దిస్ డార్క్నెస్ మై ఎంటైర్ లైఫ్. నేను ఒక చీకట్లో ఉండిపోయాను, ఇక్కడ నా వాయిస్ తప్ప నాకేమీ లేదు, దేర్ వాజ్ నో అదర్, ఇంకెవరూ లేరు. ఒక కేవ్ అంటే గుహలోకి వెళ్ళారు ఎప్పుడన్నా? ఏం ఉండవండి అందులో, చిమ్మ చీకటి ఉంటుంది. సో ఒక్క మనిషి ఇంకొక మనిషికి అక్కడికి తీసుకెళ్ళి, బయట మండే ఎండున్నా కూడా గుహ లోపలికి ఎప్పటికీ వెలుతురు రాదు. అలాంటి గుండెనది, ఎంత వెలుతురు బయట ఉన్నా కూడా అది లోపలికి రీచ్ అవ్వలేకపోయింది. సో మై హార్ట్ ఈజ్ లైక్ దిస్ కేవ్ అని. ఎందుకు వస్తుంది ఆ సందర్భం, ఆ డైలాగ్ ఎందుకు చెప్పాడు అనేది చాలా ఇంట్రెస్టింగ్ సినిమాలో, అది చూడండి. హలో బోత్ ఆఫ్ యూ. హాయ్. అయితే ఐ హ్యావ్ అ వెరీ మిక్స్డ్ ఫీలింగ్స్ అబౌట్ ద ట్రైలర్. చూసిన తర్వాత నచ్చింది అని చెప్పలేను, అట్లా నచ్చలేదని కూడా చెప్పలేను. అయితే ఇదే సినిమాని అదర్ లాంగ్వేజెస్లో తీస్తే వాడు చాలా బాగుంది అని అంటారేమో, కానీ తెలుగులో మనం తీసిన తర్వాత, అండ్ కుడోస్ టు యువర్ వర్క్ సీరియస్లీ, అండ్ స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంది. కానీ ఇదే స్క్రీన్ ప్లే మీదే కదా? యా, ట్రైలర్ చూశాను నేను ఆల్రెడీ. సో ఇదే సినిమాని మనం అదర్ లాంగ్వేజ్లో చూసిన తర్వాత మాట్లాడుకుంటే చాలా బాగుంది అని అంటారేమో. అండ్ తెలుగు ఆడియన్స్కి ఇది ఎంతవరకు కనెక్ట్ అవుతుంది అని అనుకుంటున్నారు మీరు? మీ పేరేంటండి? బబిత అండి. బబిత, బిగ్ టీవీ నుంచి. ఇట్స్ రియలీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఐ థింక్ యూ మెన్షన్ దిస్ టాపిక్ బ్యాక్ స్టేజ్ మనం మాట్లాడుతున్నప్పుడు. రియలీ ఇంపార్టెంట్ క్వశ్చన్, వీ హ్యావ్ టు ఆన్సర్. అయితే డెఫినెట్లీ యాక్చువల్లీ భలే గుర్తు చేశారు మీరు. ఐ బీన్ టు ఈ సినిమా డిఐ కేరళలో చేయించాను. ద కలరిస్ట్ హూ హెస్ వర్క్డ్ ఆన్ దిస్ ఫిల్మ్, మంజుమల్ బాయ్స్, ఆవేశం, ద రీసెంట్ సూపర్ హిట్స్, ఆ రెండింటికి వర్క్ చేసిన సేమ్ కలరిస్ట్. 1 year బ్యాక్ ఇతనికి సినిమా పంపించాను నేను. బేసిక్ ఎడిట్ అయ్యాక కలరిస్ట్ ఒకసారి సినిమా పంపని చూసుకుంటా ఉంటారు, ఏంటి మూడ్ ఏంటి, జోన్ ఏంటి, సో దట్ దే కెన్ డిస్కస్. అతను సినిమా చూసి మా టీంకి ఫోన్ చేశాడండి, కేరళ అతను. నేను ఆ రికార్డింగ్ ప్లే చేస్తా ఒకసారి, ఇప్పుడు అడిగారు కాబట్టి మీరు వెయిట్ 1 second. I just accept the
you. No, I watched the film. Too much excitement. I can't say what I am right now. It's so good. So good film. Yeah, you are making great film. Thank you so much. I have no words to express how I enjoy the film and conveying the style of the making and everything is so good. యూ అండర్స్టాండ్, మీరు అడిగింది చాలా బ్యూటిఫుల్ క్వశ్చన్. ఎందుకంటే నేను మొన్న ఫినిష్ చేసుకోవడానికి వెళ్ళానండి, జస్ట్ త్రీ డేస్ బ్యాక్. ది ఎంటైర్ టీమ్ రిసీవ్డ్ మీ లైక్ రాజమౌళి గారి ఆస్కర్ గెలిచి వచ్చిన తర్వాత వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ బయటకు వచ్చి నా క్యాబ్ దగ్గరికి వాళ్ళ మేనేజర్లు వాళ్ళందరూ అంటే దే సా ద ఫిల్మ్ అండ్ దే అండర్స్టూడ్ వాట్ వీ వాంటెడ్ టు డూ విత్ ద ఫిల్మ్. ఇట్స్ నాట్ అబౌట్ ద స్కేల్ ఆర్ ఎనీథింగ్. వాళ్ళకి జడ్జిమెంట్లు ఉండవు. పెద్ద హీరో 500 కోట్లు పెట్టారా లేకపోతే ఎంత తీశారు ఇవన్నీ చూడలేదు. వాళ్ళు అది సినిమాలాగా చూసారు. అండ్ దే అండర్స్టూడ్ వాట్ వీ వాంటెడ్ టు కన్వే ఇన్ ద ఫిల్మ్ అండ్ దే వర్ బ్లాస్టెడ్. ద రెస్పాన్స్ ఐ గాట్ ఫ్రమ్ దోస్ మలయాళం పీపుల్ ఆన్ ఎవ్రీడే బేసిస్. మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం మలయాళం సినిమాల గురించి చాలా గొప్పగా, రైట్? భలే తీస్తున్నారు వాళ్ళు, కథలు చాలా బాగుంటాయి. ద సేమ్ టెక్నీషియన్స్ సా అవర్ ఫిల్మ్ అండ్ దేవర్ గాన్. దేవర్ లైక్ నాకు దీని తర్వాత ఇంకా అరగంట ఉంటుంది మీకు రికార్డింగ్. అతను ఆపుకోలేక చెప్పలేక నాకు సార్ నాకు అసలు ఇది ఇలా అలా. హీ ప్రామిస్డ్ మీ హీ విల్ గివ్ హిజ్ బెస్ట్ ఇన్ హిజ్ కెరీర్ వర్క్ విచ్ హీ డిడ్. మీరు సినిమా చూస్తే అర్థమవుతుంది. పొరుగింటి పుల్లకూర రుచి అనే సామెత ఉందండి మనకి. ఏమవుతుందంటే మన సినిమా చూడడానికి వెళ్తున్నప్పుడు చాలా ఇన్హిబిషన్స్ పెట్టుకొని వెళ్తాం. జడ్జిమెంట్లు ముందే ఉంటాయి మనకి. ఈడెవడు ఇదేంటి ఇలా ఉందని. మంజుమల్ బాయ్స్ అనే సినిమా వస్తే ఈ సినిమా బాగుందంట లేకపోతే ట్రైలర్ చూసి ఇదేదో బాగుండేలా ఉంది పొరపాటున అని వెళ్తాం. వెన్ యూ గో టు మంజుమల్ బాయ్స్ యూ డోంట్ నో ది యాక్టర్స్, యూ డోంట్ నో ద డైరెక్టర్, యూ డోంట్ నో ఎనీథింగ్, యూ జస్ట్ వాచ్ ఇట్ యాజ్ అ మూవీ. అందుకని నచ్చే ఛాన్సులు ఎక్కువ ఉంటాయి. మన సినిమా అయ్యేసరికి ఏమవుతుందంటే జడ్జిమెంట్లతో పాటు వెళ్తాం మనం. ఇది ఎందుకని ఇది అందుకని అని చాలా ఫ్యాక్టర్స్ పెట్టుకొని వెళ్తాం. అవన్నీ తీసేసి మీరు సినిమాలాగా చూడడానికి వెళ్తే యూ విల్ లవ్ దిస్ ఫిల్మ్.